అబ్బాయి దూరేసి కితకితలే పెట్టేస్తే ఏమైతాది మంచి బీట్ వస్తోంది పిచ్చ పాట వస్తోంది ఈ రోజు మన పటాస్ లో రోస్ట్ చేయడానికి వచ్చేస్తున్నారు గెటప్ సీన్ ఆర్డర్ ప్రసాద్ ముక్కు అవినాష్ కార్తిక్ లెట్స్ వెల్కమ్ దెం గాజు తొడగలేదా గాజు ఆకే పిల్ల మాది గాజులోండమే పిల్ల గాజు ఆకే పిల్ల మాది. ఓకే వచ్చేస్తున్నారు లెట్ మీ కాల్ ఫర్ స్టేజ్ శివారెడ్డి. Yo guys, this is not a mass song. This is the boss song. ఎర్ర చుక్కానే నీకోసం వేసాను సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను గళ్ళలుండి ట్రెండీగా కట్టాను కళ్ళ చూడకు నీకోసం వచ్చాను అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. వెల్కమ్ టు పటాస్. చూసారా షో ఎప్పుడైనా? చూసాను బట్ నేను ఇంత లేట్ ఎంట్రీ ఎందుకంటే పటాస్ షో స్టార్ట్ అయిన తర్వాత ఓపెన్ గా చెప్తున్నాను నాకు కొంచెం ఇగో కౌంటర్ వేయడం రాదు కౌంటర్ వేయడం కష్టం రాదు నాకు నేను ఉన్నాను గా రవి ఉన్నాడుగా మేము నేర్పిస్తాగా. సో అందరు సెలబ్రిటీస్ ని మిమిక్ చేస్తారు బట్ ఫర్ యూ నాకు చాలా ఇష్టం నేను హ్యాపీగా చేసుకొని నవ్వుకునేది ఆర్ నారాయణమూర్తి గారు నాకు అయితే ఒకసారి హోజాయ్ ఆర్ నారాయణమూర్తి ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ మా పటాస్ కి వచ్చేస్తున్నారు సూపర్ సెలబ్రిటీ ఆర్ నారాయణమూర్తి. లెట్స్ కళాకారులం తమ్ముడు కళాకారులం మనం కళాకారులం. మీతో పాటు ఈ రోజు ఈ స్టేజ్ షేర్ చేసుకోవడానికి మనతో ఇంకో పెద్ద సెలబ్రిటీ కూడా ఉన్నారు. లెట్స్ కాల్ అప్ ఆన్ స్టేజ్ మన నారా చంద్రబాబు నాయుడు గారు. నమస్కారం సార్, మీ పెద్ద ఫ్యాన్ అండి నేను. మీరు రాజకీయంలోకి వచ్చిన తర్వాత అదే మీరు అమ్మా తమ్ముడు నారాయణమూర్తి ఒక పంచే చేయి తీసుకురాబు. మహానుభావులు మహానుభావులు మేము తప్పండి తప్పు సార్ తప్పు. తప్పు 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 నారాయణమూర్తి గారు మీరు రావడం చాలా సంతోషం. మరి మీరు అక్కడ ఆశీర్వాదం అయితే నేను కూడా వెళ్ళే టైం అయినా కాబట్టి మీరు బాగా జోకులు ఇస్తారు సార్. నేను టీవీలో ఎప్పుడు చూసినా కూడా సీరియస్ గా మాట్లాడతాను. ఆ విధంగా ముందు పోతున్నాం ఈరోజు చూస్తున్నట్టయితే ఆ విధంగా మాట్లాడతాను సార్. కానీ ఈ రోజు బాగా మాట్లాడతాను. అయితే నాకు జలుబు చేసింది వాయిస్ బయట రావాలి. శివారెడ్డి గారు కూడా వచ్చేసారు కాబట్టి లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. నీకంత సీన్ లేదురా అని ఎప్పుడు అనాలనిపిస్తుంది. హాయ్, నా పేరు మధు. మధు మధు మా అందరం శివారెడ్డి అన్న ఫ్యాన్స్ కాబట్టి నువ్వు ఒక్కసారి ఆర్ నారాయణమూర్తి గారు ఇప్పుడు ఎట్లయితే చేస్తారో ఆయన ఒక్కసారి ఇమిటేట్ పైకి రా. అదే మధు నేనున్నారా నీతో రా పైకి రా. ఎట్లా మాట్లాడతారు ఆర్ నారాయణమూర్తి గారు ఇప్పుడు దాకా అన్న కూడా చేసి పెట్టాడు కదా. రెడీ యాక్షన్. స్వాగతం అందరికి అందరికి. అమ్మా మధు 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 ప్లీజ్ ప్లీజ్ వచ్చేవా.
గెటప్ సీన్ ఇప్పుడు ఆర్ నారాయణ మూర్తి గారిని చేస్తే ఎలా ఉంటుంది చూద్దాం. లెట్స్ వెల్కమ్ ఆర్ నారాయణ మూర్తి గారు. మీరు చేయండి అన్న, రండి అన్న, మీరు చేయండి వచ్చి. ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో. పెళ్ళైన కొత్తలో అల్లుడు మామగారి దగ్గర పోయి మామయ్య నీ కూతురికి నెలలోపు నెల తప్పిస్తా అన్నప్పుడు మీకు అంత సీన్ లేదా? ఓ నేను కూడా భలే అనుకున్నా అట్లా అని మీ మామ అంటాడు. నెక్స్ట్ వేసిన ప్రతి బాల్ 6 కొడతా అన్నప్పుడు నీకు అంత సీన్ లేదు రాను. వేసిన ప్రతి బాల్ ఏ బాల్? క్రికెట్ బాలేనా? నెక్స్ట్ నా ఫ్రెండ్ నా దగ్గరకు వచ్చి ఫుల్ ఎక్సైట్ ఏ నీకు తెలుసా నా బాయ్ ఫ్రెండ్ నాతో డేట్ కి పోతున్నాడు, నీకు అంత సీన్ లేదు అనిపిస్తుంది. అలీకే నీకు తెలుసా నా బాయ్ ఫ్రెండ్ ఈ రోజు అంటే ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ నాకు ఇద్దరు డేట్స్ నీకు అంత సీన్ లేదబ్బా. నువ్వు అబ్బాయి నీకు బాయ్ ఫ్రెండ్స్ ఎందుకుంటారబ్బా? నేను రానని చెప్పాను కదా, ఇద్దరని చెప్తానంటే ఒకరే చెప్పు. నా పేరు చెప్పింది. నీ పేరు ఎవరు చెప్పాడు? నేను శివారెడ్డి వెళ్తున్నాం డేట్. అలా వదినా, అన్నతో మాట్లాడొదినా. లౌడ్ స్పీకర్ పెట్టిన మాట అన్న. స్వాతి అదే మరా శివారెడ్డి డేట్ కి లేట్ అవుతుంది. శ్రీముఖి చెల్లెలు మన ఇంటికి డిన్నర్. ఎప్పటి నుంచి యాక్ట్ చేస్తారా మీరు? నెక్స్ట్ వీడు శ్రీముఖిని ఎత్తుకుంటా అంటే వానికి అంత సీన్ లే అని చెప్పడం అది. ఫస్ట్ నన్ను ఎత్తుకోమను, దాని తర్వాత అక్కడ రారా. ఫస్ట్ ఎక్సర్సైజ్ చేసి ఎత్తుకున్నాను. ఓకేనా? డిప్స్ కొట్టు. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది నంది కాని నంది ఎవరు కానంది ఎక్కడా వినంది. వెరీ గుడ్ నాన్న, బాగుంది. నీకు అంత సీన్ ఉంది. నెక్స్ట్ శ్రీముఖి అక్క బక్క అయితే అన్నప్పుడు పటాస్ చూసిన ప్రేక్షకులకు తెలుసు నేను తగ్గాను పెరిగాను, నేను తగ్గుతుంటాను పెరుగుతుంటాను, కానీ టాలెంట్ మాత్రం అంటే కూర్చో. ఇప్పుడు ఎందుకు లావైందంటే తెలుగులో దంగలు తీస్తుంది, అమీర్ ఖాన్ రోల్ వచ్చింది. అన్న ఎంత బాగుంటుందన్న, అమీర్ ఖాన్ అక్కడ దంగలు చేస్తే ఈమె లావ్ అయింది. శివరెడ్డనా నీకెప్పుడన్నా రే నీకంత సీన్ లేదురా అని అనిపిస్తుంది? నాకు అట్లా అనిపించలేదు కానీ నేను మామూలుగా ఇట్లా యూట్యూబ్ చెక్ చేస్తా ఉంటే శివారెడ్డిని మించిన మిమిక్రీ అని చెప్పి గ్రేట్ కదా అని చెప్పేసి చూడాలని అనిపించింది. సో అందుకు చూసి మళ్ళీ నవ్వుకొని అప్పుడు మనసులో అనిపించింది, బయటకు అనలేదు. సో శివారెడ్డిని రోస్ట్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు గెటప్ సీన్ along with Dr. రామ్ ప్రసాద్. సైడ్ ప్లీజ్, లోకల్ బాయ్స్ హియర్. ఓకే, శివారెడ్డి గురించి చెప్పాలంటే మంచి మిమిక్రీ ఆర్టిస్ట్, సో మంచి నటుడు, మంచి హ్యూమన్ బీయింగ్. సో ఈ మూడిట్లని బేస్ చేసుకొని మేము కొన్ని స్టఫ్ చేయాలనుకుంటున్నాం. స్టార్టింగ్ మిమిక్రీ నుంచి చేయాలి కాబట్టి ఆబ్వియస్లీ మిమిక్రీ దగ్గర నుంచి వెళ్దాం. మిమిక్రీ అసలు ఎలా చేయాలనుకున్నాడు అన్న, అసలు ఎందుకు పుట్టింది, అది బేసిక్స్ కల్పితాలతో తీసుకుందాం. రైట్, స్టార్టింగ్ దశలో నేను ఆడియన్ గా కూర్చొని షో చూస్తున్నాను, అన్న వచ్చి మిమిక్రీ చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు నేను చేయబోయే వాయిస్ ఏంటంటే ట్రైన్. అబ్బా ఫస్ట్ టైం విన్నాం. చేయండి సార్.
సో ఫస్ట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో బయలుదేరే ట్రైన్ సౌండ్ ఎలా ఉంటుంది? సికింద్రాబాద్ సార్. అమ్మడి అమ్మ, సికింద్రాబాద్ లో వేరే సౌండ్. ఏం సార్ ట్రైన్ పవర్ కట్ అయిపోయింది, స్టార్ట్ అయింది. స్టార్ట్ చేయండి. ఇప్పుడు సికింద్రాబాద్ బయలుదేరుతుంది సార్. సికింద్రాబాద్ రెడీ. ఓకే రెడీ సార్. సార్ సౌండ్ రావట్లేదు సార్. స్టార్ట్ అవ్వాలి ఇంకా. సార్ ఏమైంది సార్? ట్రైన్ డ్రైవర్ కీ మర్చిపోయాడు. సార్ స్టార్ట్ చేయండి సార్. బా ఎలా ఉంటుంది? సూపర్ సార్. ఇప్పుడు ట్రైన్ ఎక్కడ ఆగింది సార్? ట్రైన్ స్టేషన్ అయిపోయింది. సో ఇప్పుడు రైల్వే స్టేషన్ నుంచి రాజమండ్రికి వెళ్ళే ట్రైన్ సౌండ్ ఎలా ఉంటుంది? సికింద్రాబాద్ నుంచి రాజమండ్రికి వెళ్ళే ట్రైన్. సికింద్రాబాద్ నుంచి రాజమండ్రి, అది వేరే సౌండ్. అబ్బా చేయండి సార్. బండిండ్రో పాట పాడేస్తా. అదే సూపర్ సార్, సూపర్ సార్. సార్ మధ్య పల్లిలో పల్లి. అదే 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 చేస్తున్నా, అదే చేస్తున్నా. రెడీ, ట్రైన్ వెళ్తుంది కానీ పల్లి. సార్ సార్ ఆ పల్లి నిమ్మకాయ పడినాను సార్. అబ్బా సార్ చల్ల చల్ల వేయవద్దు. సూపర్ సార్. సార్ వెళ్తుంది, కిటికీలు దించారు, సౌండ్ బయట రావట్లా. ఇప్పుడు ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళే ట్రైన్. అమ్మా, ఇండియా నుంచి అమెరికాకి, అమెరికా ట్రైన్ సౌండ్. రెడీ. ఏం చూస్తున్నావు? ఇండియా నుంచి అమెరికా. ఇండియా నుంచి అమెరికా ట్రైన్ రూట్ ఉందిరా? ఉందా? ఏదో చెప్పాను. సో ఎలా ఉంటుంది అన్నమాట ట్రైన్ తీసుకుంటే. మళ్ళీ షో చేయడానికి వచ్చాడు అన్న. నేను అమ్మాయినా ఏ అబ్బాయి? అబ్బాయి కూర్చున్నా. జంతువులు సౌండ్ చేస్తానండి. జంతువులు సౌండ్ చేస్తారు సార్? అవునండి, జంతువులు సౌండ్. ఫస్ట్ జంతువు సౌండ్ అండి. సార్ ఇది శ్రీముఖి కదా సార్? నాకు చీమ వాయిస్ కావాలి సార్. చీమ వాయిస్. రెడీ రెడీ. చీమ వాయిస్ కొంచెం తగ్గించండి, ఎక్కువైపోయింది సార్. చీమ సౌండ్ అలా ఉండదు కదా సార్? మరి చెప్పురా, నువ్వు చెప్పు. నువ్వు చెప్పు, ఎలా ఉంటుంది చెప్పురా. అలాగే ఉంటుంది సార్. రెడీ. నెక్స్ట్ సార్. సార్ పంది పిల్ల వాయిస్ సార్. పంది పిల్ల, పంది పిల్ల వాయిస్ చేయండి సార్. ఏంటి? నాన్న నడుస్తుంది సార్. నాన్న వాళ్ళ డాడీ లేడు ఇంట్లో. ఓకే, ఓకే. అరుస్తుంది. అబ్బా. దూరంగా ఉన్న నాన్న పంది. ఇంకో పంది వచ్చింది సార్. ఇంకో పంది. బా ఏమని తెలుసు సార్? ఏమని సార్? ఏమండి అన్నది. దీంట్లో ఒక పందిని మూతి కట్టేశారు సార్. అయ్యయ్యో. ఎలా వస్తుంది సౌండ్? సార్ బ్యాగ్ నుంచి వచ్చేలా చూసుకోండి, బ్యాగ్ నుంచి వచ్చేలా చూసుకోండి. సార్ మిమిక్రీ చేయనివ్వండి సార్. ఎందుకు సార్ మధ్యలో వస్తారు? ఇది అయిపోయిన తర్వాత పందిని తరుముతున్నారు సార్. సార్ ఈ పంది ఆఫీస్ వేరే వెళ్దాం సార్. బాగుంటుంది సార్. ఐ హేట్ పంది సార్. సార్ ప్లీజ్ సార్, వేరే వేరే చేద్దాం సార్. ప్లీజ్ సార్. మరి లాస్ట్ పంది. పంది పోయింది అన్నారు కదా, లాస్ట్ అన్నారు కదా, ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది అనమాట వాయిస్లు చేస్తే.
స్టార్టింగ్ లో అన్నట్టుగా స్టార్టింగ్ లో నేను కొంచెం ఈ కోళ్ళు పందులు ఇవే చేసేవారు అనమాట. సో అది ఎట్లా అంటే అది అరుస్తున్నప్పుడు పుసుకున్న ఎవడన్నా రాయితో కొట్టాడు అనుకోండి, వదినమ్మ ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేస్తుంది. సో శివరెడ్డి ఫ్లైట్ లో ఉన్నారనమాట. నేను శివరెడ్డి వదినమ్మ రెడీ. హలో హలో ఏమండి, ఎక్కడున్నారు మీరు? నేను శ్రీలంక దారుతున్నాం ఇప్పుడే. శ్రీలంకలో మా చిన్న ఉన్నాడు, మేడం ఏం చేయాలి, ఇసురుతో పట్టుకోండి. ఇచ్చాడా పట్లం? లేదమ్మా. సరే, మీరు అలా శంషాబాద్ లో దిగుతారు కదా, ఎలాగ ఫ్లైట్ మంటి మంది వెళ్తాయి కదా, పైన ఒడియాలు అనిపెట్టి ఉండలేదు చూడండి ఒకసారి. సో ఒడియాలు కాదు కదమ్మా అవి. ఏంటవి? అవేమో ఉన్నాయి రా పైన. ఒడియాలు అవి. ఒడియాలనా? అట్నుంచి మూడో ఒడి వెండిందిలే చూడండి. ఒక్క నిమిషం ఒక్క నిమిషం. బాగండి అమ్మా, మీరు ఫ్లైట్ లో వెళ్ళిపోయి మళ్ళీ గాలి తగిలేసి. ఓకే వచ్చాను. దీపండి. ఎప్పుడు వస్తారో ఏంటో, వెళ్ళి 1 year అయింది. ఏమా స్వాతి? ఎవరు నువ్వు? ఎవరు దూరం వెళ్ళు. నాన్న నాన్న ఏంటి? మా నాన్న ఊరు వెళ్ళిపోయాడు. ఎవరు నువ్వు? కాదు నాన్న, దూరం వెళ్ళండి. ఎన్నో మిమ్మల్ని చూసి ఏంటి అమ్మ ఏంట్రా ఇది? అది కాదండి, వాయిస్ తేడా వస్తుంటే భయం వేస్తుంది నాకు. సరే ఎప్పుడు మిమిక్రీ చేస్తుండాలి ఇంట్లో కూడా చేస్తుంటే నాకు గుర్తుంటది. సరే టీ పెట్టమ్మా. ఓకే తేడా ఉంటుంది అనమాట. సో శివారెడ్డి గారిని రోస్ట్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు ముక్కు అవినాష్ అలాంగ్ విత్ కార్తిక్. శివరెడ్డి అన్న మిమిక్రీ స్టార్టింగ్ లో ఎలా ఉండేవారు? నేను శివరెడ్డి అన్న, ఈవెంట్ ఆర్గనైజర్. హలో అమ్మా, సెలబ్రిటీలు అందరం తీసుకొస్తాం మనం, పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్. 1994 లోనే మేము స్టార్ట్ చేసాం. ఒక నిమిషం అంతే అంతే 3500 రూపాయలకు మొత్తం ఈవెంట్ చేసేస్తాం. ఒక నిమిషం. ఏంటి? నమస్తే సార్. నువ్వు? నేను శివారెడ్డి. అయితే ఏంటి పోయి రౌతులు సార్ అదే సార్, ఏమన్నా ఉంటే చెప్పలేదు. ఏంటమ్మా? నేను మిమిక్రీ చేస్తాను సార్. ఏం చేస్తావు? మిమిక్రీ ఏం చేస్తావు? అన్ని వాయిస్లు చేస్తాను సార్. అన్ని వయసులు? అన్ని వాయిస్లు. డొనాల్డ్ ట్రంప్ వాయిస్ సార్. అప్పటికి ఇంకా డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వలేదు సార్. బిల్ క్లింటన్ అయ్యాడా? అయితే బిల్ క్లింటన్ వాయిస్ అదొక్కటే రాదు సార్. అదొకటే రాదా? ఒక పని చేయి, లక్ష్మీపతి వాయిస్ అయినా సార్. మా ముత్తాత. సార్ నాకు ఆ వాయిస్ రాదు సార్. మరి ఏమొచ్చు నీకు? నాకు అన్ని వాయిస్ వచ్చు సార్. నాకు ఏమైనా షో చెప్పండి సార్. షో వెళ్ళమ్మా సార్. షో సార్, చాలా మంది ఉన్నారమ్మా. షో చెప్పండి సార్. షో శ్రీదేవి థియేటర్ రోజు 4 ఆటలు ఆడతారు. అది కదా సార్. నాకు మీరు ఒక 5 రూపాయలు ఇచ్చిన చాలు సార్. 10 రూపాయలు సార్. ఒక్క షో సార్. ఏంటి 5 రూపాయలు? 5 రూపాయలు చిన్నలు ఇదే మాదిరి ముందు వస్తాయన్నా. ముందుకు పో. చాలా వాయిస్ సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాయిస్, చంద్రబాబు నాయుడు గారి వాయిస్. ఇది చంద్రబాబు నాయుడు వాయిస్ సార్. ఓ ఇది అదేనా? ఇంకో వాయిస్ జై సరే మాకు చాలా ఈవెంట్స్ ఉంటాయి. నీకు ఏమేంటి? మసాజ్ చేస్తామండి. నాకు అది కూడా సార్. సరే చాలా ఈవెంట్స్ ఉంటాయి. ఎంత కావాలి నీకు చెప్పు. మీరు ఎంత ఇచ్చినా పర్లేదు సార్. ఎంత ఇచ్చినా మీరు మనకు 5 రూపాయలు ఇచ్చినా పర్లేదు. 5 రూపాయలే తీయాలి, 100 రూపాయలే తీస్తా. మీరు ఎంత ఇచ్చినా పర్లేదు సార్. సార్ ప్లీజ్ సార్. రేపు రమ్మంటారా సార్? రేపు రమ్మంటారా? ఇప్పుడే వచ్చాయి. ఈవెంట్ ఉందిరా. ఇలా ఈవెంట్ కి వెళ్ళారు, మంచి డబ్బులు ఇచ్చారు, స్టార్ అయిపోయారు. అంటే మిమిక్రీ శివారెడ్డి అని ప్రపంచ వ్యాప్తంగా 3000 షోల పైన కొన్ని షోలు చేశారు. చాలా ఫెమిలియర్ పర్సన్ అయిపోయారు. అప్పుడు అయిపోయిన తర్వాత సేమ్ ఈవెంట్ ఆర్గనైజర్ మళ్ళీ ఈవెంట్ ఏదో ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు శివారెడ్డి అన్న. హలో, శివారెడ్డి గారు కదా నీకు కావాల్సింది? మన పిల్లాడే. ఆయనతో మాట్లాడేస్తా. అయిపోయింది వచ్చారు.
శివరెడ్డి గారు నేను శివరెడ్డి. నేను అప్పుడు ఎవరా నువ్వు? అప్పుడు షో ఇచ్చా. ఎప్పుడు? అప్పుడు సారీ ఇప్పుడు ఈవెంట్ చేయాలి. అది కాదు, తర్వాత సరే చెప్పండి సార్. చెప్పండి. అసలు రండి, మాకు షో ఉంది, ఒక షో. ఎవరా నీకు అప్పుడు షో ఇయ్యలేదా? నేనే షో ఇచ్చాను. అప్పుడు 5 రూపాయలు. 5 రూపాయలు చిల్లలేవు నాకు. ఎవరా నువ్వు? నేనే ఎవరు నువ్వు? నేనే చూడు నాకు ఎవరు రాస్కెల్? నేనే రాస్కెల్ ఎవరు? హలో అంటే నేను శివరెడ్డి అనుకుని వేరే వాళ్ళ ఇంటికి వచ్చి ఆయన కాదనుకుంటా, ఆయన వచ్చాక మాట్లాడతా. ఇలా ఉంటాయండి, సరదాగా తీసుకోవచ్చు. ఓకే శివారెడ్డి గారు ఎలా అనిపించింది? చాలా బాగుంది, బాగా చేశారు, సూపర్. శివారెడ్డి గారు, మీరు ఇప్పటివరకు చేసిన సెలబ్రిటీస్ మేము చాలా వరకు చూసాము, మాకు తెలుసు. కానీ తమ్మారెడ్డి భరద్వాజ్ గారిది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. సో ఒక్కసారి మీరు అది చేస్తే చూడాలని ఉంది. మామూలుగా ఈరోజు మనం చూసినట్టయితే పటాస్ కార్యక్రమం చాలా బాగుంటుంది. ఈరోజు పటాస్ ఫుల్ బిందాస్ బాగుంది, చాలా బాగుంది. ఈరోజు ఈ డైరెక్టర్ గారు కూడా గెటప్ సీను రామ్ ప్రసాద్ గారు, మా బ్రదర్స్ అందరు కూడా చాలా బాగా చేస్తుంటారు. సో నేను చాలా సార్లు చూశాను రవి అమ్మాయి శ్రీముఖిని హీరోయిన్ గా పెట్టి ఎందుకు చేయొద్దు అని చాలా అనుకున్నాను. బట్ ఈ మధ్య లావ్ అయిపోవడం వల్ల మళ్ళీ ఆమె లావ్ అవడం లావ్ కాకపోవడం అదంతా సెకండరీ. అప్పట్లో హీరోయిన్లు లావుగా ఉండేవాళ్ళు, దానికి ప్రాబ్లం లేదు. బట్ ఓకే, పటాస్ కార్యక్రమంలో నాకు బాగా నచ్చింది పంచ్ పటాక, అది బాగుంటుంది. పటాస్ చూసినప్పుడు ఆ పాంచ్ పటాక మాత్రం కంపల్సరీ నేను అది మిస్ కాకుండా చూస్తుంటాను. థ్యాంక్ యూ, ఈరోజు పటాస్కు నన్ను పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఈ రోజు జరిగిన పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది మధు. లెట్స్ వెల్కమ్ మధు. మీరు మాత్రం చూస్తూనే ఉండండి పరాస్ ఫుల్ టు బిందాస్ బై గుడ్ నైట్.